బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. దీంతో గవర్నమెంట్ అధికారులందరూ కూడా ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. మొత్తానికైతే అవినీతికి సంబంధించి ఇప్పుడు అధికారులు దాడులు జరపడం సంచలనంగా మారింది. ఇక లంచాలు తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే విధంగా అయితే ఏసీబీ రంగంలోకి దిగింది. ఇక ఈ దాడులు నిర్వహించిన తర్వాత ఆడిట్ అధికారి సంతోష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 35,000 లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేసి రిటైర్ అయిన ఆంజనేయులు తన రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన బకాయి డబ్బుల విషయంలో గత 6 నెలలుగా కార్యాలయానికి తిరుగుతున్నట్టుగా సమాచారం. అయితే తన పని చేయాలి అంటే 40,000 రూపాయల లంచం ఇవ్వాలి అని అధికారి సంతోష్ డిమాండ్ చేసినట్లుగా ఆంజనేయులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు ముందస్తుగా ప్రణాళికగా రచించి ఈ దాడులు అయితే నిర్వహించారు. మొత్తానికైతే ఇప్పుడు ఏసీబీ అధికారులు దాడులతో అధికారులు ఒక్కసారిగా భయం పట్టుకుంది. జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో ఇక మున్సిపల్ కార్యాలయాలన్నింటిలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి అనే సంకేతాలు వెడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ఎన్నికల సమయం కూడా రానున్న నేపథ్యంలో అధికారుల దాడులు అయితే సంచలనంగా మారాయి. మొత్తానికైతే అవినీతి తిమింగలాలని వేటాడే పనిలో ఏసీబీ అధికారులు అయితే ఇప్పుడు నిమగ్నమయ్యారు. ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా కొన్ని రాజకీయ వర్గాలు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే ఇప్పుడు నిఘా నేత్రంలో ఉంది. మొత్తం అటు మున్సిపల్ అధికారులకు కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, మొత్తానికైతే నిఘా నేత్రంలో అధికారులు అయితే ఉన్నారు. ఎవరైతే ఎటువంటి కరప్షన్కి పాల్పడ్డా, ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టినా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికైతే ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతున్నట్లుగా అయితే జరుగుతుంది. ఇక నగరపాలక సంస్థలు కావచ్చు, మిగిలిన సంస్థలు కావచ్చు, ఏదైనా సరే మున్సిపాలిటీలకు సంబంధించిన వాటిల్లో అయితే అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఏసీబీ అధికారులు నిఘా పెట్టి మరీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళని ఏరివేసే పనిలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మీద భారం పడుతుంది అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఇటువంటి అవినీతి అధికారులను తొలగించే క్రమంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. అందుకోసమే ఏసీబీ రంగంలోకి దిగింది అంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.